నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. సూర్యాపేట జిల్లా ఐడిఓసి మీటింగ్ హాల్ నందు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు, కలెక్టరేట్ సిబ్బందితో కలిసి ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు తమ బాధ్యతగా సమాజానికి మంచి చేసేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో విద్యా వ్యవస్థపై ప్రత్యేక తీసుకోవటం జరుగుతుందన్నారు. విద్యార్థులు విద్యను అభ్యసించడంతో పాటు చాకలైలమ్మ లాంటి వీరనారి చరిత్ర తెలుసుకోవటం, ఆమె పోరాట పటిమ, ఆమె సంకల్పం లాంటి విషయాలను తెలుసుకోవాలన్నారు. మనసులో కొంత గ్యాప్ ఉంది, అది తెలిసి ఉన్నదా తెలియక ఉన్నదా అది పోవాలి. ప్రత్యేకంగా అందరూ కూడా ఆలోచన చేసి వారు ఒక అంశం అన్నారు, ఏదో 80% భద్రత లేదు, సరే పర్సెంటేజ్ తక్కువ ఉన్నాయి, కానీ యూ వాంట్స్ టు ఇండికేట్ ఎవరు చూసినా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్కొక్క పరిస్థితిలో, ఒక్కొక్క గ్రామం, ఒక్కొక్క సిటీలో ఉన్న పరిస్థితి వేరే ఉంటుంది. భద్రత ఎవరి నుంచి రావాలి? సమాజంలో ఉన్న వ్యక్తులు, పరిస్థితుల నుంచి. మరి అది మారితే ఆ భద్రత విషయం ఆటోమేటిక్లీ మారిపోతుంది. సో ఆ సమాజానికి మనం ముందుగా మంచి దారిలో తీసుకోవడం కోసం అందరూ కృషి చేయాలి. అది ఇండివిజువల్లీ కావచ్చు, ఒక గ్రూప్ పరంగా వేరే వేరే సంఘటనలు కావచ్చు, సంఘాలు కావచ్చు, గవర్నమెంట్ పరంగా కావచ్చు, అందరూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏంటంటే అందరు అభివృద్ధి చెందాలి, అందరికీ సమాన న్యాయం ఉండాలి, అందరికి మంచి అవకాశాలు ఉండాలి మనం కోరుతున్నాం. ఆ దిశగా మనం పోవాలి. నేను ప్రత్యేకంగా అందరికి కోరేది ఏంటంటే ఎప్పుడు చెప్తా ఉన్నాం, ఈ హాల్లో కూడా కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారంటే మీరు చదివిన కాబట్టి ఇక్కడ ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. మా డిఓ గారికి, డిఐ గారికి ఎప్పుడు నేను సతాయిస్తూ ఉంటాను చదువు మీద. అటెండెన్స్ ఎందుకు తక్కువ ఉంది, స్కూల్కి ఎందుకు రాలేదు, టీచర్స్ ఎందుకు, రిజల్ట్ ఎందుకు బాగాలేదు. ఈరోజు కూడా మధ్యాహ్నం ఎడ్యుకేషన్ రిలేటెడ్ టీచర్స్ సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఉంది. చదువులో పుస్తకంలో ఉన్న చదువు మాత్రం కాకుండా ఇట్లాంటి వీరు మహాపురుషుల నుంచి మోటివేషన్ తీసుకోవాలి. కాంటెక్స్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ సమయంలో ఆ పరిస్థితిలో వారు ఒక యుద్ధానికి సిద్ధమయ్యారు, పోరాటం చేశారు, దానికి సాధించారు, ముందు మంచి కాలం వారు తీసుకొచ్చారు, మనం అది అనుభవిస్తున్నాం. ఈ సమయంలో ఏంటి, ఇప్పుడు ఉన్న జనరేషన్, ఇప్పుడున్న తరాలు, ఇప్పుడున్న మన ముందు ఉన్న ఛాలెంజెస్ ఏంటి, అది మనం గమనించాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి లైక్స్ ఫ్రీడమ్. కానీ ఆ ఫ్రీడమ్ గురించి మాట్లాడడం అంటే మనం చాలా మంది స్టక్ అయిపోతాం. స్వాతంత్రం ఉండాలి, వచ్చింది, ఇంకా రావాలంటారు. ఏ స్వాతంత్రం? ఎట్లా రావాలి? ఏ దాంట్లో రావాలి? అది ఆలోచనలో ఉండాలి, ఆర్థికంగా ఉండాలి, సామాజికంగా ఉండాలి, విద్యలో ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి, మన పనితీరులో ఉండాలి, మన సమాజంలో మన లైఫ్ స్టైల్లో ఉండాలి. ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు అందరు దీనికి బానిసలు అవుతున్నారు, అవునా కాదు? మరి దాని నుంచి కూడా ఫ్రీడమ్ కావాలి. కాంటెక్స్ట్ ఈజ్ చేంజింగ్. మోటివేషన్ తీసుకొని ఇక్కడ మాట్లాడుకుని వారికి మనం నివాళులు అర్పిస్తున్నాం, సంతోషం. కానీ అక్కడి నుంచి తర్వాత మీరు వచ్చినాం, పిలిచినాం, మాట్లాడినాం, సంతోషం. దాని తర్వాత ఇక్కడ ఏదో ఒక థాట్ మొదలు కావాలి. ఆ థాట్ తర్వాత యాక్షన్లో మారాలి. ఆ మార్పు మన జీవితంలో కనపడాలి, మనతో పాటు 10 మందిలో కనపడాలి. ఎక్కువ మంచి పెద్ద స్థానంలో ఉంటే మరి 1000 లక్ష ఎంతమంది దాకా తీసుకుపోతే అంత సంతోషమే. అని ఇది నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు, మీ పేరులో చాలా పవర్ ఉంటుంది, మీ ద్వారా చాలా మందికి న్యాయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ వైపు కూడా సమాజంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటేనే ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవం ఎందుకు ఉందంటే మన ద్వారా మనం సమాజంలో చాలా మందికి హెల్ప్ చేస్తాం. అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. ఈరోజు బీసీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్, ఇంకొక రోజు డిఎస్డిఓ గారు ఇస్తారు, ఇంకొక రోజు డిఓ గారు చేస్తారు, డిఏ. ప్రతి ఒక్కరు బాధ్యత వేరే వేరే ఉన్నాయి. బాధ్యతలు ఎందుకు వేరే వేరే ఉంటాయి? స్పెషలైజేషన్ ఆఫ్ జాబ్. అందరి పని అందరు చేయలేరు. అందరు కొంత నైపుణ్యం తీసుకోవాలి, మన పాత్ర మనం పోషించాలి. అందరూ వాళ్ళ పాత్ర పోషిస్తే సమాజం, మన ఎకానమీ, మన కంట్రీ, దేశం, మన ప్రాంతం, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట టౌన్ అనుకోండి, గ్రామాలు అనుకోండి, అందరు కలిసి ఉంటేనే ముందు వస్తారు. దాంట్లో కొన్ని బేసిక్స్ ఉంటాయి, అది చూసుకోవాలి. బేసిక్స్ అయిన తర్వాత అని ఉన్నత స్థాయిలో పోవడానికి కృషి చేయాలి. ఇది ప్రత్యేకంగా కోరుతున్నాం. అట్లాంటి పోరాటం చేసి సాధించి మన ప్రాంతాలు దూరం కూడా కాదు, ఇటు నుంచి 100 కిలోమీటర్లు కూడా కావు, మా అయితే 70 కిలోమీటర్స్ అనుకుంటా వాళ్ళ ఊరు కూడా చూసుకుంటే. ఈ ప్రాంతం సూర్యాపేటనే అందరికి తెలుసు, పోరాటం గడ్డ అంటారు. మరి ఆ పోరాటం మర్చిపోతున్నారా? అప్పుడప్పుడు కాస్త మీరే మీకు క్వశ్చన్ చేసుకోండి.
పోరాటం అంటేనే ప్రతిదీ ఆయుధాలు తీసుకుని చేసే పోరాటం కాదు. ఆలస్యానికి వ్యతిరేకంగా మనం ఖచ్చితంగా పొద్దులు లేచి పని చేయాలి. అది కూడా మనం మనలో చేసిన పోరాటం అనుకోవచ్చు. లేదంటే ఇంకా మరి మీరు దానికి ఏ స్వరూపం ఇచ్చినా మన ఆలోచన మీద ఉంటుంది. కానీ ఆ స్ఫూర్తి ఇంపార్టెంట్. ఆ స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాలని మీకు అందరు కోరుతా ఉన్నాం. ఇంకా చాలా మంది వరకు కూడా ఈ విషయం పోవాల్సి ఉంటుంది. డిఓడిఐ గారు మీకు కూడా అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎడ్యుకేషన్ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు డైరెక్ట్ అవర్ సొసైటీ, టేక్ అవర్ సొసైటీ టు గ్రేటర్ హైట్స్. ఎడ్యుకేషన్లో పవర్ ఉంటుంది. దాన్ని కూడా మనం ప్రత్యేకంగా కృషి చేయాలి అని కోరుకుంటూ ఎంత చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ అదేవిధంగా ప్రత్యేకంగా టీబీసీడీ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అకాల వర్షాలకు దెబ్బతిన్న సిద్దిపేట నుండి రామాలయంపేటకు వెళ్లే రోడ్డు నేషనల్ హైవే 765 నందిగామ వద్ద రోడ్డు తెగిపోవడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేదు. 15 రోజులు గడుస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం పట్టించుకోని అధికారులు మెయిన్ రోడ్నే పట్టించుకోవడం లేదు. మామూలు రోడ్స్ పరిస్థితి ఎలా, అసలు ఎంతవరకు ఇలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రజలు తీవ్రంగా నానా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద రైతుల్లో ధైర్యాన్ని నింపుతూ వారితో కలిసిపోతున్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. అవసరంతో వచ్చిన ఆఖరి రైతుకు యూరియా బస్తా అందించేదాకా మీతో పాటే ఉంటామని భరోసా ఇస్తున్న పోలీసులు. మీరు మీ పోలీస్ సిబ్బంది సూపర్ సార్ అంటున్న అన్నదాతలు. గండి మైసమ్మ ప్రధాన రహదారిలో వర్షాకాలంలో కమర్షియల్ రూమ్ కింద నుండి సెల్లర్ ఒక భవన నిర్మాణదారుడు తవ్వటం చూస్తుంటే ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. రేపు జరగరాని సంఘటనలు జరిగితే ఎవరు బాధ్యులు? యజమాని వహిస్తారా లేక టౌన్ ప్లానింగ్ అధికారులు వహిస్తారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పల్లి గ్రామంలో సుంకరి అనసూయ గోపాల్ ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహప్రవేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ఆ ఇంటి ఆడపడుచులు హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత నూతన గృహంలో ప్రత్యేక పూజలు చేసి వంటింట్లో పాలు పొంగించి ఆ తర్వాత బీర్ల ఐలయ్య ఇచ్చిన మాట ప్రకారం వారికి పట్టుబట్టలు పెట్టి యాటపోతును అందజేశారు. वीडियो हाँ जी जरा साइड को टाइट टाइट ठीक है
ఫోన్ బంద్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నాకేమి ఇయ్యలేదు. ఒక 5 ఏళ్ళ దాకా చేసిన. అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తాం అని చెప్పారు. ఒక్క సైడ్ కూడా ఇయ్యలేదు నాకు. అయితే ఈసారి వచ్చినందుకు మాకు ఎంత సంతోషం అవుతుంది. మేము 10 ఏళ్ళ కొలు 20 ఏళ్ళ కొలు సిటీలో ఉండి వచ్చి ఇక్కడ ఉండేందుకు మాకు పండతానికి తలం లేకుండే. మేము అనుకోకుండా మా గోపాలు అలా దిగుడు రాకడ ఆయన పెళ్ళైప్పటి నుంచి 30-40 ఏళ్ళ కొలు అలానే ఉంటుంది. మాకు ఎన్నడేం రాలేదు. సార్ వచ్చినాక ధన్యవాదాలు సార్. మీకు ఇల్లు కట్టుకుంటే ఎంత ఆనందం ఉంటుందో అది ప్రజాప్రభుత్వం ఉందా తెలుస్తుంది. కాబట్టి ఆ గృహప్రవేశానికి వచ్చినటువంటి పెద్దలు, గ్రామ శాఖ, ఈ గ్రామ పెద్ద చెన్నన్న గారు, అదేవిధంగా యాకూబ్ రెడ్డి గారు, ప్రభుత్వ లక్ష్యం ఒకటే, తెలంగాణ తల్లి సోనియం ఇచ్చింది నిధులు, నీళ్లు, నియామకాలు. మరి 10 ఏళ్లలో మనం మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ తెచ్చుకుంటే మరి ఈ 10 ఏళ్ళు తెలంగాణను అన్ని విధాలు కూడా సర్వం దోచుకొని ఏ పేదోడి సొంతింటి కళ, పేదోడి ఆత్మగౌరవ బతికైనటువంటి రేషన్ కార్డు ఈ 10 ఏళ్లలో ఒక్కరు కూడా ఇవ్వలే. మరి మీ అందరి చేత మార్పు తెలంగాణలో వచ్చింది కాబట్టి ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు. దీంట్లో పార్టీలు లేదు, కులం లేదు, మతం లేదు. ఎవరైతే నిజంగా ఇందిరమ్మ ఇళ్ళకి ఎలిజిబుల్ వాళ్ళని ఎంపిక చేసి ఇవాళ ఇండ్లు ఇవ్వడం, ఆ ఇండ్లతో పాటు తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో మన ఆలయంను ముందుంచినటువంటి మా అధికారులకు నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను ఒకటే చెప్తా, దేవుడు కరుణించిన పూజారి కరుణించిన అన్నట్టుగా ఇలా మనకు దేవునిగా మన రేవంత్ అన్న, పూజారులుగా మన అధికారులు ఇద్దరు మమేకమై అన్ని విధాల ఇందిరమ్మ ఇల్లు త్వరితగతిన పూర్తి కావడానికి దోహదం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గృహప్రవేశమే కాదు ఇంకా కూడా ఈ గ్రామం మోడల్ గ్రామం పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నాం కాబట్టి 36కు మరి 17 స్లాబ్ రోడ్ అంటున్నారు. నేను అనుకుంటా ఈ దసరా ఈ బూరు పెళ్లిలో చేసుకోవాలని ఉంది. మరి దసరా బూరు పెళ్లి చేసుకోవాలంటే కనీసం ఆ రోజు మనం ఒక 20 ఇండ్లు గృహప్రవేశాలు చేసుకోవాలి. చేసుకుందామా? చేసుకుందాం. పైలట్ ప్రాజెక్ట్ గా ఉన్న గ్రామం కాబట్టి ఆ దసరా రోజు 20 గృహప్రవేశాలు చేయాలి. ప్రతి మండలానికి టార్గెట్ ఇచ్చిన, అవసరమైతే పొద్దున్న 6 గంటలకు లేచి రాత్రి 10 గంటలకు పోతా. దసరా ఉంటుంది, ఎందుకంటే అమ్మవారికి ఒక పొద్దు ఉంటుంది కాబట్టి నాకు ఏది నాన్ వెజ్ కానీ మందు మటన్ ఉంటుంది కాబట్టి 9 రోజులు నవరాత్రులు ఉంటాయి కాబట్టి ప్రతి మండలంలో 20 ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నా. పేదోడి సొంతింటి కళ నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం ముందుంది. మిగతా ఇంకా గ్రామాలలో ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నా మా దృష్టికి తీసుకురండి. 2వ విడత ఇందిరమ్మ ఇల్లు కూడా లిస్టు తయారు చేస్తున్నాం. దసరా ఇళ్ళనా దసరా ఒకరోజు అటు ఇటుగా మళ్ళీ కూడా ఇంకా లబ్ధిదారులను ఎంపిక చేసి తప్పకుండా ఇచ్చే కార్యక్రమం ముందుందాం. ఒకటే చెప్తున్నా, ఇది ప్రజాప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసింది. భారతదేశానికి తెలంగాణ రోడ్ మోడల్. ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిండో, తెలంగాణ రైతులు మంచి వాళ్ళు, నమ్మకానికి మారిపోయిన రైతులు, వాళ్ళు అప్పుండొద్దు, రేపు తప్పకుండా ఈ రైతులు మీకు ఓట్లేస్తారు, మీ ప్రభుత్వం అధికారం రాగానే 2 లక్షల రుణమాఫీ చేయమంటే ఇవాళ తెలంగాణలో 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసే ఘనత మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అంత పెద్ద సాహసోపేతం చేయలే. 9 రోజులలో 9,000 కోట్లతోటి రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం. గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి ఎస్టీ ఎస్సీ దళితులను మైనార్టీలను అన్ని వర్గాలను మోసం చేసి 10 ఏళ్ళ అధికారం వచ్చి పట్టుమని 10 పనులు చేయలే. ఓ కాళేశ్వరం కట్టి దాన్ని కూలేశ్వరం చేసిరు, లక్షల కోట్లు మింగి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిరు. ఇవాళ అప్పుల రాష్ట్రానికి మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి కూడా ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా మనం ఇచ్చినటువంటి హామీలను అమలు చేసుకుంటూ ఇయ్యనటువంటి హామీలను కూడా ఇవాళ మన ప్రభుత్వం నెరవేరుస్తుంది. మీరందరూ ఆలోచన చేయాలి. ఇది ప్రజాప్రభుత్వం, ఇది మన గౌరవ ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనం. అందుకే
తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో మహిళల ఆత్మగౌరవం పెంచడం కోసం ఇవాళ మహిళలను కోటీశ్వరులు చేస్తున్నాం. సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సొంత ఐటీయు అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ పోలింగ్ నిర్వహించింది. సింగరేణి వ్యాప్తంగా అన్ని భూగర్భ ఉపరితల గనుల్లో బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసినట్లు సంఘం నాయకులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో ప్రజాస్వామ్య పద్ధతిలో కార్మికులను ఓటింగ్లో భాగస్వాములను చేసినట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఆయా యాజమాన్యాలు సొంతింటి కోసం కాలనీలలో ఏర్పాటు చేసినట్లు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ తెలిపారు. సింగరేణిలో కార్మికుల అభిప్రాయాలను సేకరించేందుకు యాజమాన్యం అడ్డుపడుతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థకు చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా కార్మికుల సొంతింటి కోసం కేటాయించాలని యూనియన్ నాయకులు తుమ్మల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సాయంత్రం జరిగే ఓట్ల లెక్కింపు ఫలితాల ఆధారంగా కార్మికుల డిమాండ్లను అన్ని యూనియన్లు బలపరచాలని వారు కోరారు. ప్రకృతి విరుద్ధంగా భూగర్భంలో పనిచేసిన కార్మికునికి పదవి విరమణ సమయానికి గూడు లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం సంస్థ స్థలాలను కార్మికులకు కేటాయిస్తే హెచ్ఆర్ఏను ఈఎంఐ రూపంలో చెల్లించి సొంతింటి కలను సహకారం చేసుకునే అవకాశం ఉందన్నారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో పాటు సింగరేణి యాజమాన్యం కార్మికుల న్యాయమైన సొంతింటి కళ నెరవేర్చేందుకు కృషి చేయాలని సిఐటియు నాయకులు సూచించారు. సొంతింటి కళ సహకారం కోసం బ్యాలెట్ పోలింగ్లో కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు భూపాల్, సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షుని. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులకు సొంతింటి కళ కోసము సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు బ్యాలెట్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. కార్మికులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఓట్లు వేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యం కావచ్చు, గుర్తింపు సంఘాలు కావచ్చు, ప్రాతినిధ్య సంఘాలు అనేక ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి రాకుండా అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. లోపల బాక్సులు పెట్టకుండా ఆటంకాలు కల్పించారు. అలాగే భయప్రాంతాలకు గురి చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు అన్ని మైనస్ మీద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో కార్మిక సోదరులందరూ పాల్గొంటూ ఉన్నారు. వారికి అందరికీ సిఐటి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. మనం సొంతింటి కళ సాధించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు సింగరేణి యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి, గుర్తింపు సంఘాల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల అనేక రకాల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఈ కార్మికుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాల్ని మళ్ళీ సింగరేణి యాజమాన్య దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి సొంతింటి కళ సాధించే వరకు సిఐటి పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులకు సంతిల్లు ఇవ్వాలని గత 3 సంవత్సరాల కాంచెల్లి యాజమాన్య దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, అన్ని కార్మిక సంఘాల దృష్టికి ఇవ్వాలని ఇలా విజ్ఞప్తి చేస్తున్నాం. దాంట్లో భాగంగానే కార్మికులందరూ సుముఖంగా ఉన్న కార్మిక సంఘాలు, యాజమాన్యాలు అందరూ కూడా ఇస్తే కంపెనీ లాభం, ప్రభుత్వం లాభం, కార్మికుల లాభం అని ఆలోచిస్తున్నా దీనికి ముందడుగు పడతలేదు. మరి కార్మికుల అభిప్రాయం కూడా తెలుసుకోవడం కోసం ఇలా అన్ని మహిళల మీద సింగరేణి వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లలో ఒక రెఫరెండం లాగా మీకు ఇల్లు కావాలా లేదా సింగరేణి ఇచ్చే కొత్తగా కట్టించే క్వార్టర్ కావాలంటే వీళ్ళందరూ కూడా ఆ ఓట్లలో పాల్గొంటున్నారు. ఆ పాల్గొన్న కార్మికులు చేసిన ఓట్లన్నింటినీ కూడా ఇవాళ సాయంత్రం మీడియా ముందు ఓపెన్ చేసి కార్మికులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి సిఐటి కట్టుబడి ఉంటుంది. మిగతా అన్ని కార్మిక సంఘాలు కూడా దానికి కట్టుబడి ఉండి రేపు జరగబోయే ట్రక్షణ మీటింగ్లో సొంతింటి కార్యక్రమాన్ని యాజమాన్యం ముందుకు తీసుకొచ్చి గెలుస సంఘాలు కానీ ప్రభుత్వంతో ఉన్న ఐఎన్టీసీ కానీ ఇలా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సింగరేణి కార్మికులకు సంతిల్లు ఇవ్వడం కోసం ముందుకు రావాలి. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో అన్ని కంపెనీలకు కూడా కాలనీలు ఉన్నాయి. వాళ్లకు రుణ సదుపాయం కల్పిస్తున్నారు. యాజమాన్యమే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చారని ఈఎంఐ రూపాయలు పెట్టి దిగిపోయిన నాటికి సంతిల్లు కార్యక్రమాన్ని ఇలా అన్ని కంపెనీలు రూపొందించేసినాయి. అందులో భాగంగానే సింగరేణి కార్మికులు కూడా మాకు కొంచెం జాగా చూపిస్తే మేమే లోన్ తీసుకొని ఆ కంపెనీ ఇచ్చే హెచ్ఆర్ఏని మేము ఈఎంఐ పెట్టుకొని 5-10 సంవత్సరాలలో మా సొంతిల్లు రావడానికి అవకాశం ఉంది. అందుకు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ కార్మికుడు ₹1 చెల్లించకుండానే ప్రతి కార్మికునికి 25-30 లక్షల ఇల్లు రావడానికి ఉంది. కొన్ని వందల ఎకరాలు 1360 ఎకరాల భూమి సింగరేణిలో ఖాళీ స్థలాలు ఉన్నాయి. కొన్ని వేల క్వార్టర్లు ఇలా ఖాళీగా ఉన్నాయి. ఆ స్థలాలు సింగరేణి కార్మికులకు భూమి కొనకుండానే అందరికి ఇల్లు కట్టించే అవకాశం ఉందని చెప్పి యాజమాన్య దృష్టికి ఇప్పటికే తీసుకొచ్చినాం. అందుకే ప్రభుత్వం, యాజమాన్యం, అన్ని కార్మిక సంఘాలు కూడా దీన్ని బలపరిచి సాయంత్రం ఇచ్చే మొత్తం ఓట్ల లెక్కింపులో కార్మికులు ఇచ్చే నిర్ణయానికి మనం అందరం కట్టుబడి ఉండాలని చెప్పి కోర్టు కార్మిక వర్గాన్ని ఓటేసిన కార్మికులందరూ కూడా సింగల్ కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.